హలో హాయ్ అందరికీ. టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు ఇవాళ ఏంటి అనేది వీడియో. ఇవాళ లోహిత అయితే మీ అందరి కోసం ఎమ్మి ఒక రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చింది. ఏంటి అనుకుంటున్నారా? రాగి జావ అండి. లోహితకైతే 1 ఇయర్ వరకు అయితే నేను రాగి పాలతో తీసి అయితే జావ పెట్టాను, చిన్న పాప కదా అని. ఇప్పుడైతే ఇట్లనే ప్రిపేర్ చేస్తున్నాను వాటర్లో కలిపి. వచ్చేది సమ్మర్ కదా, సో మనం చాలా జాగ్రత్త అయితే ఉండాలి పిల్లల దగ్గర. రోజులో ఒకసారైనా పిల్లలకి ఇది పెట్టడం చాలా అంటే చాలా మంచిది. దానికోసం అయితే నేను 1/2 గ్లాస్ రాగి పిండి 2.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకొని బాగా కలిపి పొయ్యి మీద అయితే పెట్టాను. మనం పొయ్యి మీద పెట్టి అలా వదిలేసాము అంటే మొత్తం కింద ఉండలు అయితే కట్టేస్తుంది. కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసాము అంటే దాంట్లో ఉన్న వగరు పోద్ది, లేకపోతే పిల్లలు తినలేరు. కొంత సమయం తర్వాత అయితే బెల్లం యాడ్ చేశాను. నేను ఇంట్లో తాటి బెల్లం ఉంటే అదైతే యూస్ చేయండి, పిల్లలకి చాలా మంచిది, ఐరన్ కూడా ఇస్తుంది. నేను ఇంట్లో ఉంది కానీ మర్చిపోయాను అదైతే వేయడం. పిల్లలకైతే రాగి జావ పెట్టడం వల్ల కాల్షియం, ఫైబర్, విటమిన్ డి అయితే బాగా అందుతాయి. కేవలం ఇంట్లో పిల్లలకే కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చినా వాళ్ళకైతే చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ళ షుగర్ అయితే కంట్రోల్లో ఉంచడానికి. లోహిత చాలా చక్కగా తింటుంది, ఇష్టంగా. అదేంటో నాకైతే తెలియదు ఇది రాగి జావ. ఇంకా బాగా ఉడికిన స్టేజ్లో కొంచెం అయితే నెయ్యి యాడ్ చేయండి, ఆ ఫ్లేవర్కైనా వాళ్ళు తింటారు, అంత ఎగుటేయకుండా ఉంటుంది. నేనైతే ప్రతి దాంట్లో పాపకైతే నెయ్యి ఆల్మోస్ట్ పెడతాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకో.